హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో ఒక ప్రత్యేకమైన వీడియో అండి. ప్రత్యేకమైనది, అలాగనే కూడా ఫర్దర్గా అందరికీ కూడా ఉపయోగపడే వీడియోలాగా అయితే ఉంటుందని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నాను. మేము ఒక మంచి పనిని సంకల్పం చేసుకున్నామండి, చేద్దామని చెప్పి సంకల్పం చేసుకున్నాము. ఆ మంచి పని ఏంటో మీకు ఇప్పటికే అర్థమయ్యి ఉంటుందండి. మనకి వరద బాధితులు ఎంతమంది అయ్యారో మనం చూసాం కదండి. ఎంతమంది కుటుంబాలు వరద బాధితులుగా మిగిలిపోయారో అండి. అందరికీ సహాయం చేయలేకపోవచ్చు మనం కూడా, కానీ మన చేతనైనంతలో కొంతమందికైనా మనం హెల్ప్ చేద్దామని చెప్పి మా గ్రామం నుంచి మేమైతే ముందుకు రావడం అనేది జరిగిందండి. గ్రామం మొత్తం కూడా ఇంకా కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే సహాయం చేసి ఉన్నారండి. ఇంకా మేము మా వంతు మేము చేయాలని చెప్పి ఒక మంచి పని తలపెట్టుకొని అయితే ఇలా ఈరోజైతే స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన తర్వాత ఎలా అన్ని చీరలు, అలాగనే షర్ట్స్ మొత్తము కొత్తవి కొన్ని, మనం కొంచెం వాడినవి కొనండి, అన్నీ కలిపి కూడా మంచిగా ఇప్పుడు వరద బాధితులైన వాళ్ళకి కూడా ఎక్కువగా ఉపయోగపడే వాళ్ళకి చక్కగా ఇవ్వాలని చెప్పి మేము ఇలా ప్లాన్ చేశామండి. అయితే గణపతి నవరాత్రులు హడావుడి అయిన తర్వాత చక్కగా మనం కూడా టెన్షన్ పడి ఒక ఇద్దరిని గ్యాదర్ చేసుకొని అలా కాకుండా 10 మందిని కలుపుకొని 10 మంది కూడా 100 మంది అయి కూడా 10 చీరల దగ్గర 100 చీరలు మేము ఇవ్వాలి అని చెప్పి చక్కగా వచ్చామండి. మేము అందరం కూడా ముందడుగైతే చక్కగా వేశాము. మా చక్కటి బాటలో అందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా సాయంత్రానికి రేపటి దాకా నడుస్తుందండి. రేపు ఈవినింగ్ దాకా ఇవ్వచ్చు అనమాట వచ్చి. అయితే ఎల్లుండు శుక్రవారం అయింది కాబట్టి రేపు సాయంత్రం దాకా చక్కగా ఇవ్వండి. మేము ఎల్లుండు ఎన్ని చీరలు వచ్చినాయి, ఎలా ప్యాక్ చేయాలని చెప్పి అందరం కలిసి కూర్చొని మళ్ళీ ప్యాకింగ్ చేసి అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా అందరినీ కలుపుకొని వెళ్ళగలిగిన వాళ్ళు తప్పకుండా వాళ్ళని తీసుకొని చక్కగా వెళ్ళి అందరికీ కూడా లేని వాళ్ళకి ఇద్దామని చెప్పి ఆలోచించి ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నాము అండి. నాతో పాటు మా గ్రామస్తులు చాలా సహాయం చేస్తూ ఉన్నారు నాకు. ప్రతి అడుగులో కూడా వాళ్ళు నాకు అడుగు కలుపుతూ ఉంటారు. ఇలా మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు మనం ఒకటి అనుకుంటే దానికి సపోర్ట్ ఉన్న వాళ్ళు చూశారు, సపోర్ట్ లేనిదే ఏ పని చేయలేమండి. అందుకోసం నాకైతే వీళ్ళంతా కూడా ఫుల్ స్ట్రెంగ్త్ ఇస్తారనమాట. ఏదైనా విషయం చెప్పినప్పుడు ఇలాగ చేద్దాము అనుకుంటున్నాను అని అన్నప్పుడు అలాగనండి మేము కూడా మీకు తోడవుతామండి అని చెప్పి చక్కటి మాటలు చెప్పి చక్కగా నేను వెళ్ళి ఇట్లా స్టార్ట్ చేశాను. అందరూ కూడా గబగబా వచ్చేసారండి. ఇలా మేము మంచి పనులు అనుకున్నప్పుడు చక్కగా చేయాలని చెప్పి ఒక సంకల్పం పెట్టుకొని వెళ్తూ ఉన్నాము. మా అందరినీ కూడా మీరు కూడా బ్లెస్ చేస్తారని చెప్పి ఇలాగనే అయితే కొంతమంది సహాయం చేస్తే కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియద్దు అంటారండి. అది ఓకే, నేను కూడా కాదన్ను. అది మనం ఎవరికైనా ఫ్రెండ్లీగా కష్టాల్లో ఉన్నవాడికి చేస్తున్నప్పుడు మనం అవన్నీ చెప్పుకోకూడదు అనమాట. నేను వీడి కష్టం వచ్చింది నేను చేశానని. కానీ ఇలాంటి వాతావరణాన్ని అనుకూలించక ఇలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ అవుతున్నప్పుడు ఇది 10 మందికి షేర్ చేయాల్సిన విషయం అండి. ఇది దాచుకునే విషయం కాదనమాట. మనం ఇలా 100 మంది ఇక్కడ సహాయం చేశాము అంటే ఈ వీడియో ఒక్కటి అందరూ చూశారనుకోండి, అయ్యో మనం కూడా చేయాలి వాళ్ళలాగా అని చెప్పి ఇంకొంత ముందుకు వస్తారనమాట అనే ఆలోచనతోటి ఈ ప్రోగ్రాం అయితే మేము కండక్ట్ చేస్తూ ఉన్నామండి. చాలా రెస్పాన్స్ అయితే వచ్చేసింది. ఇంకా కూడా ఈవినింగ్ మనకి భక్తులు ఉన్నారు, గుడికి వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఇవన్నీ తీసుకునే వస్తారు. ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే మేము పంచాయతీ ఆఫీస్ తాళం చేయి ఇంకా తీసుకోలేదండి. నేను ఒక రూమ్ తాళం చేయి తీసుకొని ఇవన్నీ కూడా అందులోకి చక్కగా ఒక గదిలో అక్కడ పెడదాము అనుకుంటున్నామండి. ఇప్పుడైతే ఫస్ట్ కోసూరు నాగేశ్వరరావు వాళ్ళ ఇంట్లోకి మాత్రం అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడైతే పెట్టేశాము. అక్కడ పెట్టిన తర్వాత బియ్యము ఏమేమి వచ్చినవి, ఎలా మేము వీటిని ఇవ్వాలి అనేది కూడా ఒక ప్లాన్గా ఉన్నామండి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కూడా ఇబ్బంది పడకుండా చక్కగా ఇక్కడే ప్యాకింగ్ చేసుకుందాము. ప్యాకింగ్ చేసుకొని ఎన్ని చీరలు వచ్చినాయి, ఇప్పటికే ఆల్మోస్ట్ 60-70 చీరలు 100 లోపు
వచ్చినాయండి. ఇంకా ఎన్ని చీరలు వస్తాయి, ఆ చీరలన్నింటినీ కూడా ఎన్ని కుటుంబాలకి మేము పంచగలుగుతాము, కొత్తది ఒక చీర పెట్టి మిగతా వచ్చిన చీరల్లో ఎన్నెన్ని ప్యాక్ చేస్తామని చెప్పి ఇలా ప్యాకింగ్ చేద్దామని మనస్ఫూర్తిగా అయితే మేమందరం అనుకొని ఒక ఆలోచన అయితే చేపట్టుకున్నామండి. అమ్మపాలెం గ్రామం అనమాట, కొణిజర్ల ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం. ఇది అమ్మపాలెం గ్రామం అంటే ఇక్కడ మా అందరికీ తెలుసు, మీరు చూస్తున్న అందరు ఎక్కడెక్కడ వాళ్ళో చూస్తూ ఉంటారండి. ఈ వీడియోలు మొత్తం వైరల్ అయిపోతూ ఉంటాయి వీడియోలు, అందువల్ల అందరికీ తెలియదు కాబట్టి ఇది ఎక్కడి గ్రామం ఏంటని చెప్పి మీరు సందేహపడకుండా గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మా గ్రామం వస్తుందండి. అలాంటి గ్రామంలో ఇలాంటి మంచి పనులు మీరు చేపడుతున్న మా అందరికీ కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి, అలాగనే మీరందరూ కూడా మేము చేసిన ఈ మంచి పని మీకు ఎలా అనిపించింది అలా మాకు వీడియోలో కూడా కామెంట్ రూపంలో కూడా తప్పకుండా పెట్టండి. అలాగనే వీడియోని కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంత కష్టపడి వీడియోలు చేస్తూ ఉన్నాం కాబట్టి మా వీడియోని మీరు లైక్ చేసినా, కొంచెం ఒక మంచి కామెంట్ పెట్టినా కానీ మాకు కొండంత బలం అంటారు కదండి, అంత బలం ఉంటుందన్నమాట. మేము ఒక అడుగు వేస్తే మీ సపోర్ట్ వల్ల 100 అడుగుల బలం వచ్చినట్టు మాకు ఉంటుందండి. ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో ముందు కూడా మేము చాలా చేస్తామండి. అలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇది ఎవరికి చెప్పొద్దు మనం సహాయం చేసేది అని నాకు అనిపించలేదన్నమాట. చక్కగా మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి నేనైతే ఈ వీడియోని పెడుతూ ఉన్నానండి. మా వీడియోలన్నీ కూడా మీరు చాలా లైక్ చేస్తున్నారు, అలాగనే సపోర్ట్ చాలా ఇస్తున్నారండి. అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎప్పుడు కూడా నేను వీడియోలో చెప్తూ ఉంటానండి, మనం సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు అంట. ఇది కూడా మీరు ఒక లైక్ ఇచ్చారంటే నా వీడియోకి మీరు చాలా హెల్ప్ చేసినట్టే అండి. అందుకోసం నేను ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు వీడియోలు పెట్టినా కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాను అనమాట. నాకు అంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని అంత బాగా గుర్తుంచుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఎంత ఎదిగినా కానీ మనం ఫస్ట్ ఉన్న దారిని మర్చిపోవద్దు అనే ఆలోచన బాగా ఉంటుందండి నాకు. ఇంకా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ నేను వచ్చానో రాలేదు అని చెప్పి ఇంకా కొంత రాలేదనమాట. రాకపోయేసరికి కొంతవరకు అయితే ఫోన్లు కూడా గ్యాదరింగ్ చేశానండి. అంటే మళ్ళీ నిద్రపోతున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వీళ్ళు మన అమ్మగారు ఫోన్ చేసినా కానీ ఏం కాదు అమ్మగారు ఈ టైంలో చేసిందని చెప్పి లిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు చూసారండి, వాళ్ళ కోసం కొన్ని ఫోన్లు అయితే చేశాను. కొన్ని ఫోన్లు చేసి రమ్మనేసరికి వాళ్ళు కూడా వచ్చేసారు. అయితే కొంతమంది ఏంటంటే కొత్త చీరలే తీసుకొచ్చారనమాట. అయితే నేను చెప్తున్నాను, కొత్త చీరలతో పాటు మనం కొంచెం కట్టుకున్న చీరలు కూడా తేండి, లేని వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఇలాంటి పరిస్థితులు అని చెప్పి ఇంకా మేమైతే ఈ పని అయితే ఇట్లా చేస్తూ ఉన్నామండి. అయితే ఇట్లా వరదలు వచ్చిన 2వ రోజు 3వ రోజు చేస్తే ఇంకా బాగా అనిపించేదండి మనసుకి. కానీ ఆ వెదరు మమ్మల్ని కూడా బయటికి వెళ్ళనీలేదనమాట. అది కాక అంత నీళ్ళల్లో పడి మేము కూడా వెళ్ళము అసలు మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి రిటర్న్ తిరిగి వస్తే మా పరిస్థితి ఏంటి అని 2 రోజులు ఇట్లా ఆగుదాంలే అనుకునేసరికి ఇంతలోకే మన బొజ్జ గణపతి నవరాత్రులు రానే వచ్చినాయి కదండి. ఇంకా గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు మాకు పండగేనండి. మీకు ఎన్ని వీడియోలు షేర్ చేస్తారు తెలుసు కదా. ఇంకా ఆ పండగ రోజులలో మేము బయటికి కదలాతి కాలేదు. ఇంకా చూసారు కదా, పండగ అయిన 2వ రోజే మొదలు పెట్టేశామన్నమాట. నిమజ్జన అయిన సోమవారం నిమజ్జన అయింది, మంగళవారం ఒక్కరోజు ఖాళీగా ఉన్నాము, బుధవారం రోజు కండక్ట్ చేస్తూనే ఉన్నామండి. చాలా రెస్పాండ్ వచ్చారంతా కూడా. ఇంకా ఈవినింగ్ అయితే బోలెడు మంది వస్తారండి, ఎందుకంటే ఈవినింగ్ భజన కార్యక్రమాలు ఉంటాయి కదండి. ఎలాగో గుడికి వస్తూ ఉంటారు, చక్కటి ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటారనమాట. అందరూ కూడా చక్కగా వస్తూ ఉంటారు. అందరూ వీళ్ళు ఒక ట్రిప్ మళ్ళీ వచ్చి మళ్ళీ అన్నీ చూసి చక్కగా ఇంటికి వెళ్ళి గబా ప్యాక్ చేసుకొని వచ్చారండి. అయితే ఈ ప్యాకింగ్లు ఇప్పటివరకే ఇవి ఇప్పుడు మేము తెచ్చినవి ఇంతవరకే కాదండి. ఇంకా రేపు మళ్ళీ మేము సర్దాల్సినవి కూడా చాలా ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే నేను కూడా నేను జర్నీకి వెళ్ళి వచ్చేటప్పటికి టైర్డ్ అయి ఉన్నాను. అందువల్ల ఇవాళ కొన్ని ముందు గబగబా తీద్దాము, మనం ఒక అడుగు ఫస్ట్ వేసి వద్దామని చెప్పి నేను కొన్ని తీసుకొని టక్క వెళ్ళొచ్చానండి. బియ్యం అవి తీసుకొని వెళ్ళాను. ఇంకా వీళ్ళందరూ కూడా అమ్మగారు వచ్చింది ముందు మనం కూడా ఇచ్చొద్దాం, రేపటి దాకా ఉంది కాబట్టి ప్రోగ్రాం అనేది. ఇంకా మిగతా అవన్నీ కూడా పిల్లల చొక్కాలు, పెద్దవాళ్ళ చొక్కాలు, చీరలు ఇవన్నీ కూడా కండక్ట్ చేసుకొని వస్తారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ రేపు ఒక సంచితోటైతే వస్తారు. ఇలా ఈ ప్రోగ్రాం అంతా కూడా చక్కగా దేవుడి గుళ్ళో స్టార్ట్ చేశామండి. భగవంతుడి సన్నిధిలో చేసిన ప్రతి పని సక్సెస్ అయ్యండి, అది నేను బాగా నమ్ముతాను. అలాగనే మీరందరూ కూడా భగవంతుడిని నమ్ముకోవాలని చెప్పి, నమ్మాలి అని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నానండి.
ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు వెంటనే నాకు వీడియో తీయాలి, వీడియో పెట్టాలని చెప్పి మనసుకైతే అనిపిస్తూ ఉంటుంది. చక్కటి వీడియో మీకు షేర్ చేస్తున్నాను. నా సబ్స్క్రైబర్లు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా చాలామంది వీడియోని చూస్తూ ఉన్నారండి. అందరికీ కూడా పేరు పేరున కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఇవన్నీ కూడా మేము గుడిలో పెడితే మళ్ళీ ఇక్కడ ఏదైనా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పెడదాము అని చెప్పి, అంటే గుడి పక్కనే ఉంటుందండి నాగేశ్వర వాళ్ళ ఇల్లు, అందువల్ల ఇక్కడ పెట్టేసి ఈవినింగ్కి పంచాయతీ ఆఫీస్ కూడా పక్కనే ఉంటుంది. ఇంకా రేపటికి చాలా బట్టలు అవుతాయి కాబట్టి అక్కడ ఒక గదిలో పెట్టేద్దాము అనుకున్నాము. ఇలా ప్లాన్ చేసుకున్నాము. మా ఈ వీడియోని మీరందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను.